అండి నేను మీ దేవిని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ బెండకాయ పులుసు. సో దానికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు 1/2 kg తీసుకున్నాను. సో ఆనియన్, టమాటో అండ్ తెల్లగడ్డ, కరివేపాకు. సో ముందుగా నానబెట్టుకున్న చింతపండు. తయారీ విధానం చూద్దామా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, పచ్చెనపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ తెల్లగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్ ఫ్రెండ్స్. ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేయాలి. బాగా మగ్గాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటో వేసుకోవాలి. టమాటో కాసేపు బాగా మగ్గాలి. వేగిపోయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు బాగా ఆయిల్ మగ్గాలి. సో ఒక 2 minutes మూత పెట్టేద్దాం సిమ్లో పెట్టి. సో తర్వాత చూద్దాం. ఇప్పుడు నేను పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇందాక నానబెట్టిన చింతపండుని చూపించాను కదా. సో దాన్ని నేను ఇలా చింతపండు పులుసు చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను దీంట్లోనే వేసేస్తాను ఫ్రెండ్స్. పసుపు దీంట్లో ఏమేమి వేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు. సో అలాగే 2 టేబుల్ స్పూన్ కారం. ఇది మాది కొంచెం కారం తక్కువ అండి. సో అందుకే నేను 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. సో 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. సో ఇది బాగా కలుపుకోవాలి. దీంట్లో ఆల్రెడీ నేను సాల్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్. సో ఇది పులుసు అండి. ఫ్రెండ్స్ బాగా మగ్గింది కదా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇందాక పులుసు. సో ఆ పులుసు తీసుకొచ్చి దీంట్లో వేసేయాలి. సో దీంట్లో మనం ఇందాక పసుపు, కారం, ఉప్పు, అలాగే ధనియాల పొడి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో దాంతో టేస్ట్ బాగుంటుంది. ధనియాల పొడి వేసాం కదా, ధనియాల పొడి అండ్ తెల్లగడ్డ కూడా వేసాం కదా. సో దానికి టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో నేను దింపబోయే ముందు కూడా నేను కొంచెం మెంతులు, ఆవాల పొడి కూడా వేస్తాను. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను పులుసు. ఇది బాగా కుక్ అయితే అప్పుడు పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దింపబోయే ముందు కొంచెం నేను చెప్పాను కదండి, మెంతులు, ఆవాల పొడి వేస్తానని. కొంచెం అంటే ఎక్కువ అవసరం లేదు. సో నేను ప్రతి పులుసుకి వేస్తానని కూడా చెప్పాను కదా. సో అందుకే నేను ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సో అంతే ఫ్రెండ్స్, బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. సో మరిన్ని రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.